Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. So అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా అండ్ నా బేబీ కూడా చాలా బాగుంది. Q&A వీడియో అన్నమాట. నేను రీసెంట్ గా Instagram లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగండి. నేను యూట్యూబ్ లో ఆన్సర్ చేస్తానని పెట్టాను కదా. మీకు కావాల్సిన క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్స్ దొరికేస్తాయి అన్నమాట. నాకు ఇట్లా సిట్టింగ్ అండ్ టాకింగ్ వీడియోస్ అంటే అయితే చాలా ఇష్టం, మీ అందరికి తెలుసు కదా. సో ఎవరైతే టీవీ చూస్తూ కూర్చున్నారో, ఫోన్లో చూస్తున్నారో చిల్ అవ్వండి అనమాట. మంచిగా ఏదైనా తెచ్చుకొని కూర్చొని తింటూ హాయిగా రిలాక్స్ అవుతూ నా వీడియో చూడండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. అప్పుడు ఈ వీడియోలో అయితే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ మాత్రమే నేను ఆన్సర్ చేయబోతున్నాను. అసలు నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నియర్లీ 5,000 to 10,000 పీపుల్ నాకు క్వశ్చన్స్ అడిగారనమాట. సో అందులో మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ వచ్చేసి డ్యూ డేట్ ఎప్పుడు అండ్ మీ హెల్త్ జాగ్రత్త, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, బేబీ జాగ్రత్త, ఇవే అనమాట చాలా మటుకు. సో నా హెల్త్ కోసం, నా బేబీ హెల్త్ కోసం సో అడిగిన వాళ్ళు, కన్సర్న్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఏ లాట్ అసలు. సో ఇప్పుడైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్టార్ట్ చేద్దాము. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. సో నేను ఎన్నో వీక్లో ఉన్నాను, ఏంటి ప్రెగ్నెన్సీ అప్డేట్స్ మొత్తం మ్యాక్సిమం షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా. ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ ఎక్కువ సార్లు అడిగారు, సో అవి బేస్ చేసుకొని ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఏం క్రేవింగ్స్ ఉన్నాయి? సో ఫస్ట్ 3 months అయితే అలా గడిచిపోయింది. అసలు ఎలా అయిపోయిందో కూడా నాకే తెలీదు. అప్పుడు ఆకలి ఉండే యాక్చువల్లీ చెప్పాలంటే, కాకపోతే ఏం తినాలో అర్థమయ్యేది కాదు. సో ఏదో ఒకటి ఆకలి అవుతుండే, ఏదో ఒకటి తినేసేదాన్ని. పర్టికులర్గా నాకు ఇదే తినాలి, నాకు ఈ ఐటమే కావాలి అనైతే దేనిపైన అంత అనిపించలేదు. అందరు వచ్చి మా రిలేటివ్స్ కానీ మా అక్క వాళ్ళు, ఫ్రెండ్స్ ఏం తినాలనిపిస్తుంది అని అడిగేవారు. బట్ నాకు అట్లా స్పెషల్గా ఏం తినాలని లేదే స్పెషల్గా అనుకున్నా. సెకండ్ ట్రైమిస్టర్ అయిపోయాక కరెక్ట్ నేను 3rd ఎంటర్ అయినప్పుడు 7th month 8th month ఆ టైంలో 7th to 8th month ఆ టైంలో హాట్ చాక్లెట్ తినాలనిపించింది. సో ఫస్ట్ ఏమైనా తినాలనిపించింది అంటే నాకు హాట్ చాక్లెట్ చాలా బాగా తినాలనిపించింది. ఇంకా పిజ్జా తినాలనిపించింది, బిర్యానీ. ఈ మధ్య అట్లా ఓకే ఎప్పుడన్నా ఒకసారి తిందామా అనిపించేది ఈ మధ్యనే అనమాట. వాట్ డూ యూ వాంట్, బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్? డోంట్ సే ఐమ్ ఓకే విత్ ఎనీవన్. చాలా మంది ఇది అడిగారు అనమాట. నాకైతే కొంచెం మమ్మీ సెన్స్ అంటారు కదా, మమ్మీ ఏదనుకుంటే అది అవుతుంది. నేను ఫీల్ అవుతున్నా అనమాట, గర్ల్ బేబీ అని ఫీల్ అవుతున్నా యాక్చువల్గా. ఓకే బాయ్ వచ్చినా ప్రీషియస్గా చూసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ సిస్టర్-ఇన్-లా రియాక్షన్ పెట్టండి అక్క. సో మా సాయి రియాక్షన్, మా సిస్టర్-ఇన్-లా రియాక్షన్ చాలామంది అడిగారు. యాక్చువల్లీ సాయి రియాక్షన్ నేను షూట్ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు ఏమైందంటే, నేను ఆల్రెడీ నా రియాక్షన్ వీడియో పెట్టాను కదా, మీరు ఆల్రెడీ చూసుంటారు. నెక్స్ట్ డే చెప్దాంలే అనుకున్నాను. ఆ రోజే నేను కొంచెం చాలా ఎమోషనల్ ఉండే గైస్, బికాస్ ఆఫ్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. సడన్గా నా లైఫ్ ఇట్లా టర్న్ అయ్యింది ఏంటి అనేది నేను వీడియో అయిపోయాక కూడా చాలాసేపు థింక్ చేయడం కానీ ఆబ్వియస్లీ ఉంటుంది. అది ఫస్ట్ టైం ఆ న్యూస్ చూడగానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, అన్ని ఎమోషన్స్ ఒకటేసారి రావడం, అది రియల్లీ కామన్ అని నాకు అర్థమైంది. నేను ఆల్రెడీ 8 weeks 9 weeks అయిపోయాక నేను చెక్ చేసుకున్నాను. 1 year ముందు నుంచి నేను డైట్ మెయింటైన్ చేస్తున్నా. బేస్డ్ ఆన్ దట్ అలా ఏమైనా ప్రాబ్లం అయ్యి ఉంటుంది, దానివల్లే నాకు కొంచెం సిక్నెస్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ప్రెగ్నెన్సీ అనేది అనుకోలే. నేను సిమ్టమ్స్ అన్నీ చూస్తూ ఉండి ఒకరోజు టెస్ట్ చేసుకుంటే అలా బయటపడింది. వెన్ ఇట్ కమ్స్ టు సాయి రియాక్షన్ అండ్ మాన్సీ రియాక్షన్, సో సాయి రియాక్షన్ ఏంటంటే, ఆల్రెడీ వాష్రూమ్లో ఆ పేపర్ కానీ సడన్గా వెళ్ళి చూసేసిండు. నా మైండ్ అంతా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే ఉండే. ఇవి హైడ్ చేయాలి, అది హైడ్ చేయాలి అని నేను అనుకోలేదన్నమాట సాయి కోసం. సో సడన్గా వెళ్ళి చూసేసిండు, ఏమైంది, ఇది ఎందుకు టెస్ట్ తెచ్చుకున్నావు అని అడిగిండు. అంటే ఇంకా నేను ఆ ఎమోషన్లో నేను చెప్పాల్సి వచ్చింది, అవును టెస్ట్ చేసుకున్నాను, ఎస్ వచ్చింది అనేసి. సో గట్టి హగ్ చేసుకొని కంగ్రాచులేషన్స్ అని చెప్పుకున్నాం అంతే. ఆ మూమెంట్ యాక్చువల్లీ వీడియో చేయాల్సింది, నేను చేయలేకపోయా. ఇట్ వాజ్ హ్యాపెండ్ అంతే. అండ్ మాన్సీది ఏమైందంటే, సడన్గా మాన్సీకి బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తున్నాం అనమాట ఒకరోజు ఫైన్ డే. నేను చెప్పకముందే మాన్సీ నీకు ఒకటి చెప్పాలా అనే లోపే ఏంటి కన్సీవా అని అన్నది. షట్, అది కూడా అలా తెలిసిపోయింది. మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. విచ్ మంత్ అని అడుగుతూనే ఉన్నారు. Jan 10th నా డ్యూ డేట్ ఇచ్చారు. 35th weekలో ఉంది నాది, ఇప్పుడు 35th week. సో 9th month రన్ అవుతుంది. వెరీ క్లోజ్ టు మీట్ మై లిటిల్ వన్. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం.
చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము నేను, సాయి అండ్ మమ్మీ, డాడీ అండ్ ఎవ్రీ వన్. ఎప్పుడైతే మనం డేట్కి క్లోజ్ అవుతూ ఉంటామో ఆ ఎగ్జైట్మెంట్ అదంతా వేరే లెవెల్ ఉంటుంది అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం, వేరే జర్నీ. అసలు ఈ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అయితే సపరేట్గా ఒక వీడియో తీయొచ్చు అనిపిస్తుంది నాకు. అన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, అప్పుడే డిప్రెషన్, అప్పుడే ఎమోషన్స్ అన్నీ మిక్స్డ్ ఉంటాయి. అండ్ చెప్పాలంటే అయితే ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్ అసలు. అంటే ఇట్లా డేట్ దగ్గరకు వస్తుంటే అయితే ఏం అర్థం కాదు. హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరు పుడతారంటావు, ఏ తినాలనిపిస్తుంది అంటావు, బేబీ వెయిట్ ఎంత ఉండొచ్చు, సడన్గా బేబీ కిక్స్ ఎక్కువైతే అమ్మో బేబీ ఏంటి ఇట్లా కిక్ చేస్తుంది, ఇవన్నీ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కదా అట్లా డేట్ దగ్గరకు వస్తుంటే. ఆ కైండ్ ఆఫ్ ఫీల్లో ఇప్పుడు నేను ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నా యాక్చువల్లీ. కెన్ యూ ప్లీజ్ షేర్ డివైన్ సాంగ్స్ యూఆర్ లిజనింగ్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ? సో సాంగ్స్ అయితే నేను హనుమాన్ చాలీసా ఇక్కడ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ డిస్ప్లే పైన చెక్ చేయండి. ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ప్రెగ్నెంట్ సిన్స్ 6 months బట్ నో రిజల్ట్, కెన్ యూ పోస్ట్ టిప్స్ వే టు గెట్ ప్రెగ్నెంట్? నేను ముందు 1 year నుంచి జంక్ మొత్తం మానేసా, మొత్తం మైదా కట్ ఆఫ్ చేసా అండ్ జంక్ ఫుడ్ కట్ ఆఫ్ చేసిన అనమాట. సో చాలా మటుకు నేను నా హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఇది ప్రెగ్నెంట్ కోసమనే కాదు, నేను హెల్తీగా ఉండడానికి, నాకు పీరియడ్స్ కరెక్ట్ టైంకి రావడానికి. మన ఏజ్ అవుతూ ఉంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది డెఫినెట్గా వస్తూనే ఉంటుంది. ఉండకుండా ఉండాలి, నేను ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా యాక్టివ్గా ఉండాలి కాబట్టి నేను జంక్ ఫుడ్ అంతా కట్ ఆఫ్ చేసా. మేము ప్రెగ్నెన్సీ అయితే ఈ డిసెంబర్లో ప్లాన్ చేసుకుందాము. యానివర్సరీ అయిపోగానే నేను సాయి అనుకున్నాము. సో డిసెంబర్లో యానివర్సరీ అయిపోగానే డెఫినెట్గా విల్ ప్లాన్. ఇన్ కేస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటే లైక్ 6 months ట్రై చేద్దాము, ట్రై చేశాక అవ్వకపోతే వీళ్ళు కన్సల్ట్ డాక్టర్ అని అట్లా అనుకున్నాం అనమాట. ఇట్ వాజ్ ఏ ప్లాన్ అట్లా. కాకపోతే దేవుడు మేము అలా అనుకున్నామో లేదో, మేము యాక్చువల్లీ మార్చ్ ఏప్రిల్లోనే డిసెంబర్లో ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. అదే టైంకి కన్సీవ్ కూడా అయిపోయా. మన బాడీకి తగ్గట్టు ప్రోటీన్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో జంక్ తినడం మానేసేయడం చాలా బెటర్, జంక్ అవాయిడ్ చేసేయండి. అండ్ ప్రోటీన్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో ఐరన్ ఉండాలి అండ్ కాల్షియం, న్యూట్రిషన్. అండ్ ఇంకోటి ఏంటంటే పీసీఓడి ఇలాంటివైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా గైనిక్ని సజెస్ట్ చేసుకోండి. బాడీ టైప్ని బట్టి మీకు ఏమైతే ప్రాబ్లం ఉంది అనేది చూసి వాళ్ళు కరెక్ట్ సజెషన్స్ ఇస్తారు. నేనైతే అలాంటి మ్యాటర్లో కరెక్ట్ సజెషన్స్ ఇవ్వలేనేమో, ఎందుకంటే ఆల్ బాడీ టైప్స్ ఆర్ నాట్ సేమ్ గైస్. ఇప్పుడు నాకు ఒకటి వర్కౌట్ అయ్యింది, మీకు వర్కౌట్ అవుతుంది అని అయితే నేను అస్సలు చెప్పను. ఎందుకంటే డిఫరెంట్ బాడీ టైప్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, వి ఆల్ నో. సో ఒకళ్ళు చేసిందే ఇంకోళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ 6 months ట్రై చేసాము అండ్ ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, గైనిక్కి మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వడం చాలా బెస్ట్. మీ ఫుడ్ రొటీన్ చెప్పండి. యాక్చువల్లీ ఫుడ్ గురించి అయితే నేను చాలామంది అడిగారు ఈ క్వశ్చన్స్లో. సో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో నేను ఏమేమి ఫుడ్ ఎక్కువగా తీసుకున్నాను అండ్ ఎట్లా ఎనర్జెటిక్గా ఉండొచ్చు, మన ఎనర్జీ లెవెల్స్ని ఇంకా ఎక్కువగా ఎలా చేయొచ్చు అనేది నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ టెల్ మీ సిమ్టమ్స్ ఆఫ్ 3rd month. ఫస్ట్, సెకండ్, 3rd monthలో అయితే నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు గైస్. లైక్ టచ్ వుడ్ చాలామంది నన్ను అడిగింది ఏంటంటే నీరసంగా ఉంటుందా, వామిటింగ్స్ అవుతున్నాయా, తినాలనిపిస్తుందా ఏమైనా, ఇవే అడిగారు నన్ను. సో నాకు అసలు అలాంటిది ఏం అనిపించట్లేదే, నేను ఓకేనేనా నేనే అనుకున్నా. అంటే రెగ్యులర్గా అందరికి అయ్యే సిమ్టమ్స్ వామిటింగ్స్, నీరసంగా ఉండడం ఇలాంటివి ఉన్నాయి కదా. టచ్ వుడ్ నాకు నా బేబీ ఎంత సపోర్ట్ చేసిందంటే, నేను ట్రిప్స్ ట్రావెల్ చేశాను, ఎన్నో వీడియోస్ చేశాను అండ్ లైక్ రొటీన్గా నేను నా వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నాకు అసలు టైమే తెలియలేదు గైస్. ఇట్స్ లైక్ ఎలా టైం గడిచిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు. అండ్ ఊరికే ఆకలి అవుతుండే ఏం తినాలో అర్థం అవ్వకపోతుండే, అదే పెద్ద సిమ్టమ్స్. బట్ ఎప్పుడన్నా ఒకసారి మంత్లీ ఒక 2 times అయినా అసలు అలా తినబుద్ధి అవ్వకపోవడము, ఏమి తినాలనిపించకపోవడం అయితే ఉండేదన్నమాట. అసలు నాకు ఈ ప్రెగ్నెన్సీ మొత్తంలో వామిటింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, అలా అయిపోయింది కదా. డిఫరెంట్ బాడీ టైప్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అని అలా. వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? నెక్స్ట్ క్వశ్చన్. సో బెస్ట్ ఫుడ్ ఏంటంటే, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా సరే ప్రోటీన్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఫుడ్ తింటున్నామంటే ఇందులో ఎంత ప్రోటీన్ ఉంది.
సో మీరు ఒకవేళ మీకు చాలా క్రేవింగ్స్ ఉన్నాయి జంక్ ఫుడ్ పైన అనుకుంటే క్రేవింగ్స్ మాత్రం అస్సలు చంపుకోకండి. సో ఏదో దివ్య ప్రోటీనే తింటుంది అని కాదు. సో నాకు ఒకవేళ బిర్యానీ తినాలనిపిస్తే సపోజ్ చెప్తున్నాను, సో బిర్యానీ మొత్తం లైక్ సింగిల్ బిర్యానీ నేను తినను. సో నాకు తినాలనిపించినంత లైక్ 4 స్పూన్స్ 5 స్పూన్స్ అంతే తింటాను అనమాట. అట్ ద సేమ్ టైం మన క్రేవింగ్స్ మనం చంపుకోవద్దు అనమాట. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం చాలా చాలా ప్రీషియస్ థింగ్ అనమాట. ఇది చాలాసార్లు విన్నా, ఇది కడుపులో ఉన్నప్పుడు నాకు ఇది తినాలనిపించింది నేను తిన్నా అని వాళ్ళు అలా చెప్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో అలా మీ క్రేవింగ్స్ని అయితే అస్సలు చంపుకోకుండా మీకు ఏదైనా నచ్చితే డెఫినెట్గా తినండి, బట్ మోడరేట్ అమౌంట్లో తినండి. కొంచెం తింటే సరిపోతుంది. ఏదో బిర్యానీ నచ్చింది కదా అని పొద్దున బిర్యానీ, ఆఫ్టర్నూన్ బిర్యానీ, నైట్ బిర్యానీ అలా అస్సలు తినొద్దు. చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ తినాలనిపిస్తే వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ 2 టైమ్స్ అది కూడా కొంచెం తీసుకుంటా. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడానికే ట్రై చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రోటీన్ అండ్ గ్రీన్ వెజిటేబుల్స్ ఏదైనా సరే ఆకుకూరలు మొత్తం ఆకుకూరల్లోనే ఉన్నా. అండ్ నాకైతే కొంచెం దొడ్డు రవ్వ ఉప్మా అండ్ రొట్టె తినడం అండ్ ఎగ్స్ తినడం, సో ప్రోటీన్ ఫిష్ ఇలా ఏవైనా ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటా. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదైతే క్రేవింగ్ వచ్చిందో, సో నాకు కడుపులో ఉన్నప్పుడు ఇది తినాలనిపించింది, నేను ఇది తిన్నాను పుష్టిగా అన్నట్టు మీరు గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్. సో మీకు ఏదైనా జంక్ ఫుడ్ తినాలనిపించినా తినండి, కాకపోతే మోడరేట్ అమౌంట్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు యోగా అండ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారా? సో ఫ్రాంక్గా చెప్తున్నా, నేను 3rd ట్రైమిస్టర్లోనే వాకింగ్ కూడా స్టార్ట్ చేశాను. బికాజ్ నేను ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ మొత్తం 6th మంత్ 7th మంత్ వరకు కూడా నేను నా వర్క్లోనే బిజీగా ఉండే. సో ఎప్పుడైనా వర్క్కి వెళ్ళినప్పుడు నేను అదే లైక్ వాకింగ్ కానీ రెస్ట్ లేకుండా లైక్ వాకింగ్ ఆబ్వియస్లీ వర్క్లో ఉన్నప్పుడు వాకింగ్ కానీ అదే ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది నాకు. సో 3rd ట్రైమిస్టర్లో మాత్రం పర్టికులర్ టైం అనేది పెట్టుకున్నాను నేను. సో ఈ టైంకి వాకింగ్ చేయాలి, టైంకి ఇలాంటి కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి అనేది నేను పెట్టుకున్నాను అనమాట. సో కమింగ్ వీడియోస్లో నేను ఎక్కువగా ఏం ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అండ్ వాకింగ్కి ఎంత టైం తీసుకుంటున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ బిఫోర్ మీరు టెస్ట్ చేసుకోకముందు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇవి ప్రెగ్నెన్సీ సిమ్టమ్సా అని నాకు కూడా తెలీదు. సో ఎప్పుడు తెలిసిందంటే వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇది, నేను బర్త్డే అవుట్ఫిట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు బర్త్డే అవుట్ఫిట్ కోసం నేను బయటికి వెళ్ళిన రోజు చాలా అలసిపోయాను అనమాట. చాలా అంటే చాలా మొత్తం సిక్నెస్, అసలు నాకు ఎందుకు ఇలా అవుతుంది, ఇన్ని రోజుల నుంచి నేను డైట్ చేస్తున్నా, డైట్ ఫుడ్డే తీసుకుంటాను నేను. డైట్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఏం ఉండదు గైస్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి చపాతీ పర్టికులర్గా ఇలాంటి కర్రీసే తినాలి, లీఫీ వెజిటేబుల్స్ తినాలి, చపాతీ తినాలి, కొంచెం తక్కువ ఫుడ్ తీసుకోవాలి, ఇలా ఇదే డైట్ ఫుడ్ అంతే. సో ఏదో డైట్ ఫుడ్ అంటే ఏదో అనుకోకండి, జంక్ అవాయిడ్ చేసామనుకో అది డైట్ ఫుడ్ అంతే. ఫుడ్ కొంచెం తగ్గించడం వల్ల నాకు ఇట్లా అవుతుందా అని నేను ఫీల్ అయ్యాను తప్పితే మార్నింగ్ సిక్నెస్ చాలా ఉండేది. మార్నింగ్ అంటే ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఏం వర్క్ చేయబుద్ధి అవ్వకపోవడం అండ్ లెగ్స్ పెయిన్ రావడం, కొంచెం అయితే లెగ్స్ పెయిన్ వచ్చాయి. సో అట్లా నాకు ఎప్పుడు అవ్వలేదు, ఇట్స్ వెరీ న్యూ ఫర్ మీ. నేను ఎంత ఎనర్జెటిక్గా ఉంటానంటే మెయిన్గా లైక్ 3 షూటింగ్ డేస్ ఉన్నా నెక్స్ట్ డే ఐమ్ రెడీ ఫర్ షూట్ అనమాట, అలా ఉండేదాన్ని. సో 1 డేకి నేను ఎందుకు అలసిపోతున్నాను అని 2 days 3 days అలా చూశాను. ఓకేలే ఫుడ్ మేబీ అనుకున్నాను, బట్ అది నాకు ఓకే నో దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్, నాకు పీరియడ్స్ కూడా రాలేదు, ఐ నీడ్ టు టెస్ట్ అని నేను అప్పుడు అనుకున్నాను అనమాట. అండ్ ఆకలి అయింది, చాలా 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 ఆకలి అయింది. నేను రెగ్యులర్గా తినేదానికన్నా ఇప్పుడే తిన్నా కదా మళ్ళీ ఎందుకు ఆకలి అవుతుంది అనే ఫీలింగ్లో ఉండే నేను. సో అలా ఆకలి అయింది అండ్ కొంచెం నీరసంగా అనిపించింది అండ్ లెగ్ పెయిన్స్ వచ్చాయి. ఇవి నాకు మెయిన్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోకముందు వచ్చిన సిమ్టమ్స్. ప్రెగ్నెన్సీలో మోస్ట్ డేంజరస్గా ఫీల్ అయిన సిమ్టమ్ ఏదైనా ఉంటే కొంచెం చెప్పండి అని మాతో షేర్ చేసుకోండి. నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ సెకండ్ ట్రైమిస్టర్ కానీ ఇట్లా వెళ్ళిపోయింది గాయస్, అది ఎలా గడిచిపోయిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో 8th మంత్లో నాకు కొంచెం లైక్ 2 times లెగ్ క్రాంప్స్ వచ్చాయి. లెగ్ క్రాంప్స్ అంటే లైక్ పడుకున్నప్పుడు నిద్రలో సడన్గా లెగ్ పట్టేయడం. ఎలా అంటే ఐ వాజ్ లైక్ అసలు అట్లెట్లా పట్టేస్తుంది లెగ్, అది నా లెగ్ నేను ఫీల్ అవ్వలేకపోతున్నా, అసలు అప్పుడు లేవలేకపోతాం. పక్కన సాయికి ఇట్లా లేపి నా లెగ్ ఏమవుతుంది, ఆ లెగ్ ఏమవుతుంది అంటే ఆయన కొంచెం ప్యానిక్ అయిపోవడం. సో ఇట్ వాస్ లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గైస్, లైక్ 30 secondsలో ఇదంతా అయిపోతుంది. లేచి జస్ట్ వాక్ చేస్తే
ఈ 1 మినిట్లోనే ఎంత ప్యానిక్ అయిపోతామో అసలు. ఇట్స్ వెరీ కామన్ అని తర్వాత అర్థమవుతుంది. లెగ్వి క్రాంప్స్ వచ్చినప్పుడు చాలా టెన్షన్ అయింది, ఎందుకంటే మనకి లెగ్ మనం ఫీల్ అవ్వలేకపోతాము. ఇట్స్ వెరీ కామన్ అని గూగుల్లో చూశాక అండ్ డాక్టర్కి అడిగితే చెప్పిందనమాట. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్. నాకు కొంచెం కన్సర్న్ అనిపించింది అయితే నాకు కొంచెం బ్లడ్ తగ్గింది. యాక్చువల్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీకి ముందు నాకు 13 to 14 బ్లడ్ ఉండేది. 13.5 ఆర్ 14 అంటే వేరే వాళ్ళకి దానం కూడా చేయొచ్చు నేను నా బ్లడ్ని. సో అంత బ్లడ్ ఉండేదన్నమాట. ప్రెగ్నెన్సీ వచ్చాక నా బేబీకి ఇచ్చిస్తున్నాను నేను. సో ఇట్స్ లైక్ 11.5. సో అది తగ్గడం అనేది అది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అది ఒకటే నేను బాగా మైండ్లో ఆలోచిస్తున్నా. ఐరన్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలి అని చెప్పారు, బట్ నేను ఐరన్ ట్యాబ్లెట్స్ కొంచెం మిస్ చేశాను చెప్పాలంటే. ఐరన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు డైలీ 2 వేసుకుంటున్నాను. కాకపోతే ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నా బ్యాక్కి అయితే కొంచెం యాక్నీ వచ్చింది. సో ఎందుకు అన్నట్టు బ్లడ్ బాగానే ఉంది కదా అని అవాయిడ్ చేయాల్సి వచ్చింది. సో అలా బ్లడ్ బాగానే ఉంది కదా అని అవాయిడ్ చేసినందుకు బ్లడ్ తగ్గింది. సో ఇప్పుడు చచ్చినట్టు లైక్ 2 ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా. మీకు కూడా ఏవైనా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి టిప్స్ తెలిస్తే డెఫినెట్గా నాకు కింద కామెంట్స్లో చెప్పండి, నేను అది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. మీ ఎక్స్పీరియన్స్ ఆన్ ప్రెగ్నెన్సీ అండ్ హౌ డూ యూ ఫీల్? ఆ 9 months ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే వీఆర్ క్యారింగ్ అ హోల్ వరల్డ్ ఇన్సైడ్. ఇవి మూమెంట్స్ వచ్చినప్పుడల్లా మనం వరల్డ్ మొత్తం మర్చిపోతాం. అసలు చెప్పాలంటే పక్కన వాళ్ళకి చేయి పెట్టి చూపించిన వాళ్ళకి అది ఆ ఫీల్ అర్థం కాదు. ఈవెన్ సాయికి కానీ మమ్మీకి కానీ ఎవరికైనా అది వాళ్ళకి డిఫరెంట్గా, బట్ మనకి యాజ్ ఏ మదర్గా ఈ చిన్న మూమెంట్ వచ్చిన వావ్ అనే ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇట్స్ సో ప్రీషియస్ గైస్. అసలు ఏది కూడా దీనికన్నా మించింది ఉండదు అని అనిపిస్తుంది. నేను నా ప్రెగ్నెన్సీలో ది మోస్ట్ థింగ్ అంటే ఇప్పుడు కూడా మూమెంట్ వస్తుంది చెప్తుంటే. సో మేబీ లైక్ బేబీకి నా గురించే చెప్తుంది మా మమ్మీ అనుకుంటున్నట్టుంది. ఇప్పుడే కిక్ బాక్సింగ్ చేస్తుంది అనమాట. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అయిపోగానే ఏదైనా ఎక్కువగా మిస్ అవుతానంటే నా బేబీ మూమెంట్స్, డెఫినెట్గా నా బేబీ మూమెంట్స్. ఇంకా నేను మాట్లాడిస్తుంటే కూడా మూమెంట్ రాగానే వీ ఫీల్ సో హ్యాపీ. అసలు అంటే డైరెక్ట్గా ఉన్నప్పుడు ఇంత ఇట్లా అనిపిస్తలేదో నాకు తెలీదు. మేబీ కమింగ్ డేస్లో చూడొచ్చు అది. బట్ ఇప్పుడు నేను ఇట్లా పలకరియగానే లైక్ ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే మూమెంట్ రావడం ఈజ్ వెరీ నైస్ కదా. ఇంకా ఎలోన్గా ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు రెస్పాండ్ అవుతే బేబీ, ఇట్స్ లైక్ హెవెన్ మూమెంట్. అసలు చాలా ప్రీషియస్ అది. హాయ్, గర్ల్ ఆర్ బాయ్ ఎవరు పుట్టినా నార్మల్గా నేమ్ పెట్టాలనుకుంటే ఏ నేమ్ పెడతారు? నేను సాయి ఇప్పటివరకు నేమ్స్ ఏది డిస్కస్ చేసుకోలేదు. ఈ పర్టికులర్ నేమ్ పెట్టాలి అని అయితే అనుకోలేదు. బికాస్ ఆ టైంలో ఆ మూమెంట్లో వాళ్ళ నక్షత్రం బట్టి ఏ లెటర్ అయితే వస్తుందో దాన్ని బేస్ చేసుకొని పెడతారు కదా మన సైడ్ అయితే. మనమేమో అమెరికన్స్ కాదు. బట్ నాకైతే నా ఒపీనియన్ అయితే ఈవెన్ గర్ల్ పుట్టినా బాయ్ పుట్టినా ఏదో కైరా, అహరా, ఓహరా ఇలాంటి నేమ్స్ కాకుండా లైక్ 2 letters ఉన్న నేమ్స్ కాకుండా షుడ్ బి ఎ బ్యూటిఫుల్ నేమ్. అది ఓల్డ్ నేమ్ అయినా సరే, అంటే ఇట్లా సీతా మహాలక్ష్మి అండ్ సుమిత లైక్ నాకు బాయ్ నేమ్స్ అంత తెలీదు. నోటి నిండా పలకడానికి మంచిగా ఉండే నేమ్ పెట్టాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఏదో ఫ్యాషన్కి ట్రెండ్కి నచ్చినట్టు ఇప్పుడు వస్తున్నాయి కదా నేమ్స్, అలా అయితే డెఫినెట్గా పెట్టాలనుకోవట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, కిడ్స్ వద్దు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? వామో, ఇది చాలా టిపికల్ క్వశ్చనే. ఫస్ట్ థింగ్ అయితే పర్సనల్ ఒపీనియన్. యాజ్ ఏ కపుల్గా ఒకళ్ళు చెప్తే వినే స్టేజ్లో అయితే వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఓకే దిస్ ఇస్ ద రైట్ టైం, మనం ఫైనాన్షియల్గా సెట్ అయ్యాము, మన దగ్గర అన్నీ ఉన్నాయి, కిడ్స్కి ప్లాన్ చేసుకుందాము అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడైనా కానీ చూసింది ఏంటంటే వద్దు ఇప్పుడే కిడ్స్. ఫైనాన్షియల్గా సెట్ అయ్యాక కూడా నేను చాలా చూసిన మట్టుకైతే ఫైనాన్షియల్గా చాలామంది సెట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా కిడ్స్ని పెంచడం అనేది చాలా ప్రాబ్లమెటిక్గా, అరే ఇంకో పర్సన్ ఎందుకు మన మిడిల్లో అన్నట్టు ఆలోచిస్తున్నారు అని నేను గమనించింది అయితే అదనమాట. నన్ను అడిగితే నేను ఈ టైంలో ఉండి చెప్తున్నాను కాబట్టి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వీ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 1 kid. ఆ లైఫ్ అనేది మనం ఎంజాయ్ చేయాలి. మనం మన పార్ట్నర్తో ఉన్నది ఒక 3 years 4 years ఈజ్ గుడ్ ఇనఫ్ అని నేను అనుకుంటా. ఆ టైం వరకు కపుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ 3 years నుంచి అయితే డెఫినెట్గా కిడ్స్కి ప్లాన్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు నాకు సాయికి
మా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఇయర్లో ఉన్న రిలేషన్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఉండదు. అదే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలంటే డెఫినెట్గా ఉండదు గైస్. ఇది డిఫరెంట్ లవ్. సో ఆ లవ్ అనేది వేరు, ఈ లవ్ అనేది డిఫరెంట్. సో ఇప్పుడు వచ్చి బయటకు వెళ్ళి రాగానే అమ్మో మీ ఇద్దరు ఏం చేస్తున్నారు, మీ బేబీ ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నారు, అది ఇట్స్ రియల్లీ చెప్తున్నాను, ఇట్స్ కంప్లీట్లీ న్యూ ఫేస్ ఆఫ్ ది లైఫ్ అనమాట. సాయికి మిడిల్లోకి ఒక బేబీ ఎంటర్ అవుతుందంటే ఇట్స్ ఎ న్యూ లవ్, ఇంకో కొత్త లవ్ని మేము తీసుకొని వస్తున్నాము, అది మా ఇద్దరిని ఇంకా కలుపుతుంది. సో అలా ఫీల్ అయిన వాళ్ళు డెఫినెట్గా కిడ్స్ కావాలని అనుకుంటారు. సీరియస్గా చెప్తున్నా, ఈ 9 months సాయి నా పైన కేర్ చూపించింది. ఇట్స్ ఎ డిఫరెంట్ లెవెల్. ఏది తినాలన్నా నాకు midnight 1 o'clockకి క్రేవింగ్ వచ్చినా అప్పుడే తీసుకొని రావడం ఫుడ్. సో ఎవరైతే కిడ్స్ వద్దనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ అనేది డెఫినెట్గా మిస్ అవుతారు. ఇంకో థింగ్ ఏంటంటే కొన్ని డేస్ వరకైతే ఈ ఫేస్ ఆఫ్ జోన్ని కపుల్ లాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. 30 years తర్వాత చూసుకుందాంలే కిడ్స్ అని చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే అప్పుడు చూసుకుందాంలే అనుకున్నప్పుడైతే మనకు నచ్చినట్టు అవ్వవు థింగ్స్. సో అప్పుడు కష్టపడాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బోర్ కొట్టేస్తాం. యాజ్ ఏ కపుల్గా మనకి బోర్ కొట్టినప్పుడే కిడ్స్ని ప్లాన్ చేసుకోవడం బెస్ట్. ఒకసారి బోర్ కొట్టి లైక్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాక ప్లాన్ చేసుకోవడం అనేది చాలా టిపికల్గా ఉంటుంది. నాకైతే కిడ్స్ 30కి ముందే అవ్వాలి అని నేను ప్లాన్ చేసుకున్నాను. అట్లీస్ట్ 1 kid అయినా 30కి ముందే అవ్వాలి. ఇంకో థింగ్ నాకు ఈ ప్రెగ్నెన్సీలో అర్థమయ్యేది ఏంటంటే మా మమ్మీ నా కోసం ఇంత చేస్తుందన్నమాట. అంటే ఇంత ఎనర్జెటిక్గా పొద్దున్న ఈవినింగ్ నైట్ నాకు ఏది కావాలంటే అది నేను అడగకముందే చేస్తుంది. నేను నా బేబీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, నా పిల్లలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను ఊహించుకుంటే అసలు నాకే నవ్వు వస్తుంది తెలుసా. అంటే ఇప్పుడే మనం ఇంత వర్క్ చేస్తూ స్ట్రెస్ అయిపోయి ఉంటాము. ఇప్పుడు నాకు 28 years, నేను బేబీకి ఇప్పుడు కంటే. సో ఆబ్వియస్లీ అప్పట్లో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ 30 years వచ్చే వాళ్ళకి పెళ్ళి చేసుకోరు, ఆబ్వియస్లీ చేసుకోరు. అట్లీస్ట్ మనం బతిమలాడుకున్న 25 years చేసుకున్నా సరే వాళ్ళకి పిల్లలు పుట్టేవారికి సో వాళ్ళకి పిల్లలు పుట్టేవారికి నా ఏజ్ అయితే మినిమం 50-55 ఉంటుంది. ఆ ఏజ్ నుండి నేను చూసుకుంటా అసలు లైక్ నాకు అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బ్లెస్డ్ ఈ జనరేషన్ అయితే. మన మమ్మీలు ఉన్నారు, అత్తయ్య వాళ్ళు ఉన్నారు, టేక్ కేర్ చేయడానికి పెద్దవాళ్ళు ఉన్నారు. మనం ఎంత బ్లెస్డో అసలు అది మనం రియలైజ్ అవ్వట్లేదు ఇంకా. సో నాకు ఈ జర్నీలో ఇదే అర్థమైంది. హౌ డూ యూ మెయింటైన్ యువర్ బాడీ బిఫోర్ ప్రెగ్నెన్సీ రివీల్ ఇన్ యూట్యూబ్. నవరాత్రి షూట్స్ చేసే ముందు నా బేబీ బంప్ రావడం స్టార్ట్ అయిందనమాట. సో జనరల్లీ అయితే ప్రెగ్నెన్సీ రివీలింగ్ కానీ అందరికీ చెప్పుకోవడం కానీ 3rd month or 5th monthలో చెప్తారు. బట్ నేను 7th monthకి ఎంటర్ అయ్యాక చెప్పాను. 7th monthలో చెప్పాను, మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో అప్పటి వరకు హైడింగ్ అంటే నాకు బేబీ బంప్ అంత రాలేదు. సో చాలామందికి ఒకేసారి బేబీ బంప్ వస్తుంది, కొంతమందికి 5th monthలో వస్తుంది, అలా ఉంటుంది కదా. సో నాకు అలా 7th monthలో వచ్చింది బేబీ బంప్. కరెక్ట్ నవరాత్రి షూట్స్ ఒక 1 weekలో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నాకు బేబీ బంప్ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్, లిటరల్లీ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. ఎందుకంటే నేను నా నవరాత్రి షూట్స్లో మొత్తం మంచిగా మెటర్నిటీ షూట్ చేసేసాను అనమాట. ఎంత బాగా అనిపిస్తాయో ఆ పిక్చర్స్ చూసుకుంటే, హార్ట్ మెల్టింగ్. ఒక ఆల్బమ్ చేయించుకుందాం అనుకుంటున్నాను నేను. రవివర్మ ఫోటోషూట్ చేసింది కానీ అవన్నీ రియల్లీ అవి గుర్తుండిపోతాయి అనమాట. హౌ యూ మేనేజింగ్ యువర్ హెల్త్, వర్క్, డైలీ రొటీన్స్? బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫస్ట్. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా పాసిబుల్ యాక్చువల్లీ. అయితే నేను మార్నింగ్ లేవగానే నాకు బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ, అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని చూసుకోవడానికి సాయి ఉన్నారు, మమ్మీ ఉంది. సో ఇన్ని షూట్స్ కానీ ఇలాంటి వాటికి బయటకు వెళ్తూ ఉంటాను. సో నో ప్రాబ్లం కదా అని నా గైనిక్ని అడిగితే సో తను సజెస్ట్ చేసింది ఒకటే, నీకు ఎనర్జీ ఉన్నంత వరకు నువ్వు వర్క్ చేయొచ్చు, తప్పులేదు. నీకు ఎప్పుడైతే నువ్వు నీరసంగా అలసిపోతున్నట్టు అనిపిస్తే టేక్ రెస్ట్ అప్పుడైతే. సో నాకైతే ఎనర్జీ ఉంది కాబట్టి, నా బాడీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వర్క్ చేయగలిగాను. ఎనర్జీ లేకపోతే యూ నీడ్ టు టేక్ రెస్ట్. ఎనర్జీ ఉంది అంటే మాత్రం అట్లా రెస్ట్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఏదో ఒక యాక్టివిటీ చేస్తే లోపల బేబీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అని నాకు సజెస్ట్ చేశారు. సో ఇంకా చెప్పిందే ఛాన్స్ అనమాట. సో ఎనర్జీ ఉంటే అయితే వర్క్ చేసుకోమని చెప్పారు కాబట్టి అలానే కంటిన్యూ చేశాను. ఐఎమ్ సూపర్ హెల్దీ అనమాట. ప్రెగ్నెన్సీలో మీరు చాలా బాగున్నారు, ఇప్పుడు ఇలానే ఉండాలి, ఎప్పుడు ఇలానే మీ ఫేస్ ఉండాలి, మీ స్మైల్ నాకు చాలా ఇష్టం. నాకు కూడా అనిపిస్తుంది. అంటే నాకు ఒకటి వచ్చిన డౌట్ ఏంటంటే,
రీసెంట్గా కొంచెం చెబ్బీ అయ్యాను. ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీలో ఎవరైనా వెయిట్ పుట్ ఆన్ అవ్వాల్సిందే కదా. సో నేను పాత వీడియోస్, జస్ట్ ప్రెగ్నెన్సీ కన్నా ముందు వీడియోస్, అంటే 8 months ముందు వీడియోస్ నేను చూసుకుంటే అసలు నేనేంటి ఇట్లా పేషెంట్లా ఉన్నానేంటి నాది నాకే అనిపిస్తుంది. నేను ఎందుకు ఇంత బక్కున్నాను, చాలా చాలా సన్నగా ఉన్నాయేంటి అన్నట్టు నాకు అనిపిస్తుంది. నా ఫేస్ జా లైన్ కానీ లేకపోతే చాలా సన్నగా ఉన్నాను ఏంటి అనిపిస్తుంది. మీరు ఇప్పుడు నన్ను రెగ్యులర్గా ఇంత మంచిగా చెబ్బీగా హెల్తీగా చూస్తున్నారు కాబట్టి మేబీ ప్రెగ్నెన్సీ అయిపోయాక నేను బక్క అయిపోతే ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. మీకు బేబీ బాయ్ అనిపిస్తుందా, బేబీ గర్ల్ అనిపిస్తుందా? చాలా మంది అడిగారు నాకు ఇదైతే. అంటే పర్సనల్ చాయిస్ ఏమనిపిస్తుందని నేను ఇందాకే చెప్పాను కదా, నాకైతే ఫ్రమ్ స్టార్టింగ్ day 1 నుంచి ఇట్స్ గోయింగ్ టు బి బేబీ గర్ల్ అని అనిపిస్తుంది. నేను సాయి అయితే బేబీ గర్ల్ అనుకుంటున్నాము, కానీ మిగతా అందరూ మా రిలేటివ్స్ కానీ అందరూ బేబీ బాయ్ బేబీ బాయ్ బేబీ బాయ్. మళ్ళీ దీపక్ వస్తున్నారు, మా అన్నయ్య వస్తున్నారు అంటున్నారు. సో లెట్స్ సీ, గాడ్ డిసైడ్ చేశారనమాట. ఇది ఏమి చెయ్యలేము, చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఎన్ని మంత్స్ అక్క అండ్ మీరు ఏ హాస్పిటల్లో చూయించుకుంటున్నారు? సో నేను ఆల్రెడీ నా షార్ట్స్లో చూసుంటారు, నేను ఫెర్నాండస్లో చూయించుకుంటున్నాను, హైదర్గూడ బ్రాంచ్, అది సిరి మేడం కన్సల్టింగ్ అనమాట. కరెంట్లీ వాట్స్ యువర్ డైట్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ టిప్స్ టు ఫాలో? పర్టికులర్గా డైట్ ఇదే తినాలి అని అనుకోవట్లేదు గాయస్. నేను ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం ఎప్పుడైనా మన బాడీకి ఒకటే ఫుడ్ని అలవాటు చేయొద్దు. ఇఫ్ కోకోనట్ వాటర్ తీసుకుంటున్నామంటే వీక్లీ 3 times తీసుకోవచ్చు. ఎవ్రీడే మంచిది అన్నారు కదా అని ఎవ్రీడే అదే తీసుకోవడం గుడ్ కాదు. ఈవెన్ కివీ తీసుకోండి, కివీ ఈజ్ వెరీ గుడ్, బట్ ఎవ్రీడే అది తినడం ఈజ్ అది అన్నెసెసరీ. నువ్వు వీక్లీ 3 times తీసుకో. సో ఎవ్రీడే లీఫీ వెజిటేబుల్సే కాకుండా అట్లా మన డైట్ ప్రోటీన్ అనేది డే బై డే అట్లా చేంజ్ అవుతూ ఉండాలి అని నా ఒపీనియన్. ఎవ్రీడే ఎగ్ తినే కన్నా ఒకరోజు తప్పించి ఒకరోజు అలా తీసుకోవడం బెస్ట్. ఎవ్రీడే రెగ్యులర్గా ఆరెంజెస్ తినకుండా ఒకరోజు ఆరెంజ్, యాపిల్, ఒకరోజు కివి, ఒకరోజు ప్రోమోగనేట్ అలా తీసుకోండి. అన్నీ తీసుకున్న ఫీలింగ్ వస్తుంది అండ్ ఒకటే ఫుడ్ తింటున్న ఫీలింగ్ ఉండదు. ఫుడ్ డైట్ అంతా పక్కన పెడితే నేను వాటర్ అయితే 3 to 4 liters డెఫినెట్గా ఎవ్రీడే తీసుకుంటాను అనమాట. వాటర్ నా బాడీకి ఎంత ప్లస్సో నా ఫుడ్ వీడియోలో చూస్తారు. హౌ ఈజ్ యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ హౌ యువర్ ఫీలింగ్? సో ప్రెగ్నెన్సీ జర్నీ అనేది నాకే కాదు ఎవ్రీ ఉమెన్కి చాలా బ్యూటిఫుల్ అని నేను అనుకుంటున్నాను. బట్ అందరి లైఫ్ ఒకేలా ఉండదు, దట్స్ ఓకే. నాకైతే పర్సనలీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే మమ్మీ కానీ అత్తయ్య కానీ ఎవరైనా వచ్చినా స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కదా. అరే అది చేయకు ఇది చేయకు, దట్స్ ఓకే, నువ్వు కూర్చో, నువ్వు ఇది తింటావా, నువ్వు అది తింటావా, సో నువ్వు ఒకరికి ఎక్స్ట్రాగా తినాలి అండ్ అయ్యో అలా చేయకు, మెల్లిగా నడు ఇవన్నీ థింగ్స్ మనం ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే ఎక్స్పీరియన్స్ అవుతాం. దాని తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు డెఫినెట్గా ఇదైతే. తర్వాత అయ్యో బేబీకి ఏమవుతుంది, అయ్యో పాప బాగానే ఉందా, బాబు బాగానే ఉందా, ఇవే ఉంటాయి గైస్. సో ఈ 9 months ప్రెగ్నెన్సీని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. తర్వాత నా అటెన్షన్ మొత్తం బేబీ పైకే అవుతుంది, మా ఇంట్లో వాళ్ళ అటెన్షన్ మొత్తం బేబీ పైకే అవుతుంది. ఇన్ని పర్టికులర్ థింగ్స్ ప్రెగ్నెన్సీలో మస్ట్ హ్యావ్ థింగ్స్ ఉన్నాయి. సో అవి నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. అవి మస్ట్ హ్యావ్ థింగ్స్లో నేను ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ గురించి కూడా మెన్షన్ చేస్తాను అందులో. నెక్స్ట్ క్వశ్చన్, ఎనీ పర్టికులర్ ప్రికాషన్స్ యూఆర్ టేకింగ్ ఫర్ నార్మల్ డెలివరీ లైక్ ఎక్సర్సైజెస్ అండ్ ఎక్సెట్రా? సో పర్టికులర్ ప్రికాషన్స్ అంటే ఈ 3rd trimester నేను వాకింగ్ చేయడం స్టార్ట్ చేశా. అండ్ మెయిన్ ఫ్యూ ఎక్సర్సైజెస్ మీ గైనిక్ని మీరు సజెస్ట్ అవ్వండి. లైక్ మీ మిడ్వైఫ్కి వెళ్ళి మీ రిపోర్ట్స్ చూయించుకొని ఏదైతే మీకు పర్టికులర్ ఎక్సర్సైజెస్ చేయమంటారో అవి చేయడమే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసి, ఏదో లైక్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూసి ఓకే అందులో వాళ్ళు 2 hours వాకింగ్ చేస్తున్నారు నేను కూడా వాకింగ్ చేస్తా అంటే అట్లా కాదు. మీ గైనిక్ని అడగండి. సో వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ గైస్. సో డాక్టర్స్ ఏది చెప్తే, బికాస్ వాళ్ళకే తెలుసు మన బేబీ హెల్త్ గురించి, మన బేబీ ఎలా ఉంది ఏంటి ఎలా గ్రో అవుతుంది అనేది. సో వాళ్ళకి అడగండి ఎన్ని అవర్స్ వాకింగ్ చేయాలి, ఏం ఎక్సర్సైజెస్ చేయాలి అని. సో నేను అలా అడిగినప్పుడు నాకైతే వాకింగ్ జస్ట్ 15 to half an hour సజెస్ట్ చేశారు. అండ్ 4 to 5 ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయండి ఫర్ నార్మల్ డెలివరీ అన్నారు. ఫ్యూ పర్టికులర్ ఎక్సర్సైజెస్ అవి నేను డే ఇన్ మై వ్లాగ్లో అయితే మెన్షన్ చేస్తాను, అప్పుడు మీరు చూడొచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాపర్ స్లీప్ ఎట్ నైట్ టైమ్స్? చాలా బెస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో నా స్లీప్ బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా ఎలా ఉండేదంటే
అట్లీస్ట్ పడుకునే 5 అవర్స్ అయినా సౌండ్ స్లీప్ అనమాట నేను. సో కరెక్ట్ లైక్ 12కి పడుకుంటే 7కి ఆ మిడిల్లో అసలు లేచేదాన్నే కాదు, అంత హాయిగా పడుకునేదాన్ని. థర్డ్ ట్రైమినిస్టర్కి ఎంటర్ అయ్యాక, ప్రెగ్నెన్సీ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమినిస్టర్లో నాకు ఏ ప్రాబ్లం లేదు, స్లీప్లో హాయిగా పడుకున్నా, అసలు ఎటు సైడ్ ఏం అవ్వలేదు. సో థర్డ్ ట్రైమినిస్టరే అసలైన థింగ్స్ అన్నీ బయటికి వస్తూ ఉంటాయి. సో మనకి కొంచెం బేబీ గ్రోత్ అవుతుంటే, సో మన పొట్ట సైజ్ పెరుగుతూ ఉంటే అట్లా డిఫికల్టీస్ ఉంటాయి కదా. సో పక్కకు మరలడం కానీ అవి డెఫినెట్గా నేను కూడా ఫేస్ చేశాను. అండ్ నాకైతే కొంచెం లోవర్ చెస్ట్ పెయిన్ ఉండే. సో లోవర్ చెస్ట్ పెయిన్ అదే అందరికీ ఉంటుంది బేబీ గ్రో ఉంటున్నప్పుడు. సో అప్పుడు ఇప్పుడు లోవర్ చెస్ట్ పెయిన్. ఇంకో డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే నేను ఎక్కువ ఓవర్ వాటర్ తాగుతాను కదా. సో 4 లీటర్స్ డెఫినెట్గా వాటర్ తాగుతాను. సో పడుకుంటే లేచే అలవాటు మనకు లేదు కదా, బట్ ఈ టైంలో పడుకుంటే అట్లీస్ట్ 2 టైమ్కి యూరిన్కి లేస్తున్నాం కదా. సో అప్పుడు మళ్ళీ పడుకోవాలంటే అంటే ఒకసారి లేచాక మళ్ళీ పడుకోవడానికి అట్లీస్ట్ 10 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుంది కదా. సో అలా అయితే కొంచెం డిఫికల్టీ ఉంది, పడుకోవడంలో అయితే కొంచెం డిఫికల్టీ అయితే ఇప్పుడు ఉంది. ఇంకా బేబీ వచ్చాక హరి ఓం తస్య, నిద్ర కొండేసి మర్చిపోవాలి ఇంకంతే. వాట్ డూ యూ క్రేవింగ్ ఫర్, స్వీట్ ఆర్ హాట్? ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమినిస్టర్ మొత్తం నాకు స్వీట్స్ అస్సలు తినాలనిపించలేదు. సో స్వీట్స్ ఆర్ మై ఫేవరెట్ అనమాట. ఎంత ఇష్టం అంటే నాకు స్వీట్స్ అంటే పొద్దున్నే ఒక స్వీట్ బాక్స్ కంప్లీట్ చేసేయి అంటే తింటా, అంత ఇష్టం నాకు స్వీట్స్ అంటే. సో వెన్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి సెకండ్ ట్రైమినిస్టర్ అయిపోయే వరకు నాకు అసలు స్వీట్స్ అంటేనే ఎలర్జెటిక్గా ఉన్నా నేను. వద్దు కేక్స్ కూడా చాలా ఇష్టం, అస్సలు తినాలనిపించలేదు. బట్ మళ్ళీ థర్డ్ ట్రైమినిస్టర్లో నాకు మళ్ళీ స్వీట్స్ పైన క్రేవింగ్ వస్తుంది. వాట్స్ యువర్ ఫస్ట్ విష్ ఆఫ్ యువర్ బేబీ అండ్ వై? ఫస్ట్ విష్ అంటే యాక్చువల్లీ నేను అండ్ నా బేబీ హెల్దీగా ఉంటే చాలు, అదే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ విష్ అనమాట. ఇలా పాజిటివ్గా థింక్ చేయడం ఎలా? సో నేనే ఏదో ఫుల్ పాజిటివ్గా థింక్ చేస్తానని కాదు. సో అది మన మైండ్ సెట్తో వస్తుంది. మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో పాజిటివిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ చేంజెస్ వల్ల మనకి డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ డెఫినెట్గా ఉంటాయి. ఒక చిన్నదానికే ప్యానిక్ అయిపోయి దాన్ని నెగిటివ్ థింక్ చేసి దాంట్లో నుంచి ఇంకా స్ట్రెస్ అయిపోవడం కంటే, అంటే మెనీ థింగ్స్, ఒక లెగ్ పెయిన్ రావడం కానీ, సడన్గా క్రాంప్స్ రావడం కానీ, ఇలా మీకు స్టమక్ పెయిన్ వస్తుంది, జస్ట్ 5 మినిట్స్ వచ్చిపోతే దానికి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ ఏదన్నా అయి ఉంటుంది, ఫుడ్ పడకపోవడం అయి ఉంటుంది. కంటిన్యూగా హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్టమక్ పెయిన్ వస్తుందంటే యూ నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్. చిన్న వాటికి పెద్ద వాటికి ప్రెగ్నెన్సీ టైంలో అయితే పానిక్ అవ్వకుండా ఉండడం మనకి అండ్ మనకు పక్కన ఉన్న వాళ్ళకి కూడా స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చిన డౌట్స్ ఎందులో రావనుకుంటా. నేను పాజిటివ్గా ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తానంటే నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి నేను ఇంకా పాజిటివ్గా ఆలోచించాలి, నాకు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత ఎనర్జీ వస్తుంది అన్నట్టు నేను ఫీల్ అవుతాను అనమాట. సో అందుకే నాకు కొంచెం పాజిటివ్గా ఆలోచించడం చాలా ఇష్టం. సో మీరు కూడా 1 డే మొత్తం పాజిటివ్గా ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎవరికైతే ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తాయో, సో ఒక రోజంతా ఇలా కాదేమో, ఇలా పాజిటివ్గా అవుతుందేమో, పాజిటివ్ థింకింగ్ చాలా 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 హెల్ప్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఏదైతే బాగా విజువలైజ్ చేసుకుంటామో, సో నాకు నార్మల్ డెలివరీ అవ్వబోతుంది, ఐ వాంట్ టు బీ లైక్ దిస్, సో నేను ఒక 2-3 ఇయర్స్ అయ్యాక ఇలా ఉండబోతున్నాను, అలా పాజిటివ్గా ఎక్కువ మనకి మైండ్లో ఆ థాట్స్ రన్ అవుతూ ఉంటే అసలు ఆ నెగిటివిటీ అనేది మనం మర్చిపోతాం అనమాట. సో అట్లా మీరు ఎక్కువగా మీకు నచ్చిన థింగ్స్ని మీరు మైండ్లో పాజిటివ్గా వాటినే థింక్ చేస్తూ ఉంటే డెఫినెట్గా అది అవుతుంది. అది నా దాంట్లో అయితే ట్రూ అయ్యిందనమాట. మీ అందరూ కూడా అదే ఆలోచిస్తూ ఉండండి. ఎవరైతే నెగిటివిటీ బాగా ఆలోచిస్తారో 1 డే అట్లీస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ ఏ 1 డే. సో 1 డే మొత్తం పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా పాజిటివ్ అవ్వకపోయినా మనకి ఒక స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది అండ్ ఆ పాజిటివిటీ అనేది వస్తుంది. నేను ఏదో మోటివేషనల్ స్పీకర్ అయిపోతా గైస్, పక్కా ఇలాంటివి ఏమైనా చెప్తే నేను మోటివేషనల్ స్పీకర్ అయిపోతానేమో అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అక్క మీరు ప్రెగ్నెన్సీ జర్నీలో వెయిట్ గెయిన్ అయ్యారా? ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, మై రిక్వెస్ట్. ఎస్, ఆబ్వియస్లీ ఎవ్రీవన్ ప్రెగ్నెన్సీలో డెఫినెట్గా వెయిట్ గెయిన్ అవ్వాల్సిందే. బట్ హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే సో మన పక్కన వాళ్ళు, చుట్టుపక్కన వాళ్ళు, అత్తే కానీ, మమ్మీ కానీ, రిలేటివ్స్ కానీ, మీరిద్దరు ఉన్నారు, ఇద్దరికి సరిపడా ఫుడ్ తినాలి, ఇద్దరు అని చెప్పి ఒకటి తినాలి, తింటూనే ఉండాలి అని చెప్తూనే ఉంటారు. వాళ్ళు అలానే ఎంకరేజ్ చేస్తారు. బట్ ఇక్కడ పెరిగేది వాళ్ళ బాడీ కాదు, మన బాడీ కదా. దాన్ని మైండ్లో పెట్టుకొని లిమిట్గా తినడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత క్వాంటిటీ ఫుడ్ తింటున్నారనే, ఎంత క్వాలిటీ తింటున్నారు, ఎంత ప్రోటీన్ తింటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంత రైస్ తినేదానికన్నా మీరు ఇంత ప్రోటీన్ తిన్నా చాలా చాలా బెస్ట్ అనమాట. సో అది నేను ఎప్పటి నుంచో అదే ఫాలో అవుతాను అండ్ ఈ ప్రెగ్నెన్సీలో కూడా అదే ఫాలో అవుతున్నాను. చాలా మందికి ఒక కన్సర్న్ ఉంటుంది, అయ్యో ఇంత వెయిట్ గెయిన్ అయిపోతున్నాను ఎలానో ఏమో అనేసి. అసలు ఏం టెన్షన్ పడకండి, దట్స్ వెరీ కామన్. ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతున్నాము అని టెన్షన్ పడే వాళ్ళకి చెప్తున్నాను, ఇట్స్ వెరీ కామన్. ఒకవేళ 20 kgs వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీ అయింది. అండ్ జస్ట్ 10 kgs వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నార్మల్ అయ్యింది. సి అవుతుంది, నార్మల్ అవుతుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ బాడీ టైప్ గైస్. అండ్ మనలో ఆ పట్టుదల ఉంటే మనం ఎంత వెయిట్ గెయిన్ అయినా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ కూడా అంతే ఈజీగా అవ్వచ్చు. యాజ్ యువర్ ఒపీనియన్ ఆన్ నార్మల్ ఆర్ సి సెక్షన్, విచ్ వన్ ఈస్ బెటర్? ఆబ్వియస్లీ ఎవరు అడిగినా నార్మల్ డెలివరీ చాలా బెస్ట్ అంటారు. ఆబ్వియస్లీ వీ ఆల్ నో నార్మల్ ఈజ్ చాలా బెస్ట్, నార్మల్ డెలివరీ. బట్ అది మన రాతలో రాసి పెట్టి ఉండాలి గైస్. నార్మల్ డెలివరీ అవ్వడం అనేది ఇట్స్ ఫేట్ అని నేను బిలీవ్ చేస్తాను. బికాస్ నేను చూసిన పర్టికులర్ సినారియోస్లో అయితే అంటే చాలామంది చాలా ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళు అండ్ నార్మల్కి చాలా కష్టపడి అండ్ డెఫినెట్గా నార్మలే అవుతుంది అని 100% థింక్ చేసిన వాళ్ళకు కూడా సి సెక్షన్కి అయ్యింది. సో అంటే ఏంటంటే ఇక్కడ నేనైతే పర్టికులర్గా నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బేబీ అండ్ నేను హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. అన్నట్టుగా నేను 1000% ట్రై చేస్తున్నాను నాకు నార్మల్ అవ్వడానికి. బట్ నేను నా మైండ్ సెట్ని అలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సి దట్స్ ఫైన్. ఎందుకు అంటే ఇప్పుడు ఏదో ఎక్సర్సైజెస్ చేసి మెంటల్లీ నేను మైండ్కి నార్మల్ అని ఫిక్స్ చేసుకోదలుచుకోలేదు. సి అయినా అవుతుండొచ్చు, నార్మల్ అయినా అవుతుండొచ్చు. సో చాలామంది ఏమంటారంటే నార్మల్ అయ్యిందా, వావ్ గ్రేట్, వావ్ కంగ్రాచులేట్, లైక్ నార్మల్ డెలివరీ ఈజ్ వెరీ గ్రేట్ అంటారు. కానీ సి అయిన వాళ్ళకి నేను ఇప్పుడు వరకు సి అయిన వాళ్ళకి అమ్మో ఎంత గ్రేట్ అనేది వినలేదు గైస్. లైక్ సి ఈజ్ వెరీ గ్రేట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే సి వాళ్ళు లైక్ సి సెక్షన్ అయిన వాళ్ళు ఎంత సఫర్ అవుతారో చూడొచ్చు. లైక్ పొట్టులో కోసి తీయడం అనేది నాట్ ఈజీ అండ్ వాళ్ళు ఆ పెయిన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ బేబీకి కూడా సిఏ చేస్తామంటారు. అదంతా వీ ఆల్ నో ద స్ట్రెస్. సో సి అయిన వాళ్ళ మమ్మీకి హ్యాట్స్ ఆఫ్ గైస్, హ్యాట్స్ ఆఫ్. అసలు అంటే ఏమంటారంటే పెయిన్స్ భరించలేక వాళ్ళకి సి అయిందేమో అనుకుంటారు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే పెయిన్స్ తట్టుకునే శక్తి ఉన్నా మేబీ బేబీ సపోర్ట్ చేయకపోవడం, బేబీ లూప్స్ వేసుకొని పుట్టడం కానీ, సో లైక్ సమ్ ఆఫ్ ద టిపికల్ థింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఆ మూమెంట్స్లో. సో ఆ పర్టికులర్ మూమెంట్లో నార్మల్ అవ్వాలి అంటే మాత్రం డెఫినెట్గా అది ఫేట్లో రాసి ఉండాలి. ఎందుకంటే నేను వేరే సినారియోస్ కూడా చూశాను. ఒక అమ్మాయి చాలా నార్మల్ డెలివరీకి చాలా ట్రై చేసింది. బట్ ఆ టైంలో తనకి బీపీ లో అయింది. సో అది తన ప్రాబ్లం కాదు, షీఈస్ రెడీ టు గివ్ 100,000%. బట్ బీపీ లో అవ్వడం కానీ ఏదైనా అవ్వడం కానీ అది మన చేతుల్లో ఉండదు కదా, గాడ్ డిసిజన్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బేబీ ఇంకా మమ్మీ హెల్దీ ఉంటే చాలు. నార్మల్ సిఓ పక్కన పెట్టండి. బట్ అదంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 100% ఎక్సర్సైజెస్ చేసి నార్మల్కి ట్రై చేయడం మాత్రం ఇంపార్టెంట్ అని నేను చెప్తా. ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఏంటంటే మనకి ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా హెల్ప్ అవుతుంది మన బాడీ స్ట్రాంగ్ ఉండడానికి. చాలా క్వశ్చన్సే అడిగారు. సో మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. ఇది చాలా లెంతీ వీడియోనే అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ కమింగ్ వీడియోస్లో నా డైట్ రొటీన్ అండ్ ప్రెగ్నెన్సీ ఎసెన్షియల్స్ అండ్ హాస్పిటల్కి ఏం ప్యాక్ చేసుకుంటున్నానో అవన్నీ డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు నా బేబీకి విషెస్ పంపిస్తున్నారో. థ్యాంక్ యూ. See you all in my next video. Take care. Love yourself. Bye.